నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. వజ్రభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనము మాఘమాసంలోకి వచ్చేసాము. ఈ మాఘమాసం అంటే ఏమిటి, దాని విశిష్టత ఏంటి, ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఈ మాఘమాసంలో మనము ఎవరెవరిని పూజించాలి, ఏ ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఏ జపాలు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మనకి కొత్తగా సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ మాసము శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఒక మహావిష్ణువుకే కాదు, మహాశివుడికి కూడా, అంటే పరమేశ్వరుడికి, వినాయకుడికి, శని భగవానుడికి, సూర్యుడికి, అమ్మవారికి, శ్యామలాదేవికి, ఇలాగా మొత్తం దేవీ దేవతల అందరికీ కూడా, ప్రముఖులందరికీ కూడా ఈ మాసము అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ సమయంలో దేవతలు భూమి మీదకి వస్తారంట ఈ మాఘమాసంలో. అటువంటి పవిత్రమైన మాసము ఈ మాఘమాసము. అయితే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి అనే అంశంలో మనము ముందుగా అసలు ఈ మాసంలో, అంటే మన పురాణాల ప్రకారము, మన ఋషులు అందించిన ప్రకారము ఈ మాసంలో దేవతలు, ఋషులు, పితృదేవతలు, అవధూతలు భూమి మీద తిరుగాడుతూ ఉంటారట. అయితే ఈ సంచరించే సమయంలో మనము ఈ సమయంలో చేసేటటువంటి మాఘ స్నానాలకి, దానాలకి, జపాలకు, తర్వాత ఇచ్చే పితృతర్పణాలకు విశేషమైనటువంటి, అధికమైనటువంటి కొన్ని కోట్ల రెట్ల ఫలితము ఇస్తుందన్నమాట. అయితే మరి ఈ మాసంలో మాఘ స్నానాలకి ఎందుకు అంత ప్రత్యేకత అంటే కనుక, ఈ మాఘ స్నానాలు, ఈ జలంలో శ్రీ మహావిష్ణువు, గంగమ్మ తల్లి నడయాడుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా మాఘ స్నానాలు ఆచరించగలిగిన వాళ్ళకి అమోఘమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందే అవకాశం ఉంది. అయితే మరి ఎక్కడ చేయాలి ఈ నదీ స్నానాలు అంటే, నదుల్లోనూ, సాగరము అనగా సముద్రాల దగ్గర, అంటే సముద్ర స్నానము, తర్వాత చెరువుల్లోనూ స్నానాలు చేయాలి. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఎక్కడ గంగమ్మ తల్లి ఉంటుందో అంత పవిత్రత, అంటే ఆ సమయంలో ఈ మాసంలో ప్రతి నీటి చుక్కలోనూ గంగమ్మ తల్లి, శ్రీ మహావిష్ణువు నడయాడుతూ ఉంటారు. కాబట్టి మన ఇళ్లల్లో చేసేటటువంటి స్నానాలు కూడా అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. అయితే మరి ఏం చేసుకుని ఈ స్నానాలు చేసుకోవాలి అంటే కనుక, మనము స్నానాలు ఆచరించేటప్పుడు ఈ యొక్క నీటిని, అంటే స్నానగదిలో ఉండే నీటిని గంగమ్మ తల్లిగా అనుకుని భావన చేసి ఓం గంగామాతాయై నమః, ఓం శ్రీ మహావిష్ణువే నమః అని దాన్ని, ఆ జలాన్ని పావనం చేసుకొని అది ఆచరించేటట్టుగా, అంటే ఆ స్నానాన్ని ఆచరించినట్టయితే కనుక మాఘ స్నాన ఫలితం వస్తుంది. తలస్నానం చేయగలిగిన వాళ్ళు తలస్నానం చేసుకోవచ్చు, లేదు మామూలుగా అభ్యంగన స్నానం చేసిన వాళ్ళు అభ్యంగన స్నానం చేసుకోవచ్చు. అయితే ఇటువంటి నీటితో స్నానం చేయడం వల్ల ఏమిటి ఫలితాలు అంటే కనుక, పూర్వజన్మ పాపాలు క్షీణిస్తాయి. గంగలో ఎంతటి పవిత్రత ఉన్నదో ఇక్కడ కూడా తత్సమానమైనటువంటి ఫలితం ఉంటుంది. పూర్వజన్మ పాపాలు కానీ, రోగాలు కానీ క్షీణిస్తాయి. దాంతోపాటు గ్రహదోషాలు కూడా శాంతింపజేస్తాయి. తర్వాత ఆయురారోగ్యాలు, స్నానము ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుతుందనమాట. ఈ 3 ఫలితాలు ఈ మాఘ స్నానంలో వస్తాయి. అయితే మరి మాఘ స్నానానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఏమిటంటే, మాఘ స్నానాన్ని మోక్ష స్నానము అని కూడా అంటారనమాట. అయితే మరి ఈ స్నానం చేసినందువల్ల చెయ్యలేని వారు మరి ఏమి చేయాలి అంటే, రోగగ్రస్తులు కానీ, పసిపిల్లలు కానీ, మరి వారికి ఎటువంటి ఫలితాలు కావాలి అంటే కనుక, ఈ నీటిని గంగగా భావించి, గంగ దొరికిన వాళ్ళు గంగ అనుకుని, లేదు మాకు గంగ అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు, మంచం మీద ఉన్నవాళ్ళు, నడవలేని వారు, వారికి స్నానాలు అవకాశం లేని వాళ్ళకి కనుక ఈ నీటిని కనుక జల్లినట్టయితే తత్సమానమైన ఫలితం వస్తుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సెలవిచ్చారనమాట. అయితే మిగతా మాసాల్లో సంవత్సరం అంతా మనం చేసినటువంటి ఫలితాలు, లేదా పుణ్యాలు, లేదా అంటే జరిగే ఏదైనా సరే శుభ ఫలితాలు ఈ ఒక్క మాఘమాసంలో మాఘ స్నానాలు చేసినట్టయితే కనుక తత్సమానమైన ఫలితం వస్తుందని మనకి శివపురాణంలోనూ, తరువాత విష్ణు పురాణంలోనూ చెప్పడం జరిగింది. అయితే మరి ఈ మాసంలో మరి ఏ ఏ దేవతల్ని పూజించాలి అంటే కనుక,